అధ్యాయం 2. ఉద్దేశ్యం, కర్మకు ఆధారం. టాపిక్: తప్పించుకోవటానికి ప్రయత్నించిన కొద్దీ కర్మ మరింత పోగవుతుంది. కర్మ గురించి, ఉద్దేశం గురించి మరొక దురదృష్టకరమైన అపోహ కూడా ప్రబలి ఉంది. రాగద్వేషాల మధ్య నిరంతరం జరిగే ఊగిసలాట కర్మను సృష్టిస్తుంది. కాబట్టి వాటికి విరుద్ధంగా అసంగము, నిసంగము అంటూ కర్మకు దూరంగా ఉండే భావజాలాల ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. గౌతమ బుద్ధుడు చెప్పిన కామరహిత స్థితికి వక్రభాష్యాలు ఎలా వచ్చాయో మనం చూశాం. ఆ వక్రభాష్యాలకు, ఈ నిస్సంగ కర్మ మార్గాలకు ప్రేరణ ఒకటే, అదే కర్మను నివారించడం. కర్మను మీరెంత తగ్గించాలని ప్రయత్నిస్తే అది అంతగా పెరిగిపోతుంది. జీవితాన్ని నిస్సారం చేయగోరే నిస్సంగత్వ సిద్ధాంతాలని మానవుడికి బంధనాల్లో చిక్కుకోవటం అనే భయం నుంచి పుట్టినవే. అయితే ఈ సిద్ధాంతాలు ఉపేక్షిస్తున్న వాస్తవం ఒక్కటే ఉంది. వెల్లువలా ముంచెత్తే ఆసక్తి, తపన లేకపోతే జీవితమే లేదు. కనుక ఈ సిద్ధాంతాలు చివరికి జీవితంలో జీవాన్నే తిరస్కరిస్తున్నాయి. నిస్సంగ సిద్ధాంతాలన్నీ ఆనందం ఎరుగని మతాలు. వాటిని పట్టుకుంటే దైనందిన జీవితంలో కొంత సమతుల్యం, సమదృష్టి, స్థిరబుద్ధి అలవడవచ్చునేమో కానీ వాటి వలన ముక్తి మాత్రం లభించదు. లభించకపోగా వాటి వలన కర్మరాశి మరింతగా పెరిగిపోతుంది. జీవితాన్ని తిరస్కరించే ఈ సిద్ధాంతాలను ఆచరించే వాళ్ళు క్రమంగా తామే నిర్జీవంగా మారిపోతారు. నిర్జీవత్వాన్ని ఆహ్వానించటం నకారాత్మకమైన చెడ్డ కర్మ. జీవితాన్ని అణిచిపెట్టి ఉంచటం నిస్సందేహంగా చెడ్డ కర్మే. అణిచిపెట్టి ఉంచటం అంటే ఏమిటి? మీరు చేయగోరని పనులేవో చేస్తుండటం అణిచిపెట్టడం అనలేం. ఉదాహరణకు, కొన్ని సంప్రదాయాలు సాధకులను కొన్ని సందర్భాల్లో ఉపవాసం చేయాలని ప్రోత్సహిస్తాయి. ఇది అణిచిపెట్టడం కాదు. చాలామంది ఏ సమయంలోనైనా వాళ్ళు చేయాలనుకునేవి చేయకపోవటం అణిచివేత అనుకుంటూ ఉంటారు. అది సరికాదు. అణిచివేత అనే మాటకు అర్థం మీరు జీవితాన్ని సంపూర్ణంగా కాక అరకొరగా, అర్ధమనస్కంగా మాత్రమే ఆస్వాదిస్తున్నారని. సంపూర్ణంగా జీవించటం అంటే ఏ అనుభవమైనా సరే మీరు పూర్తిగా అనుభవించాలి. మిమ్మల్ని మీరు ఆకలి అనే అనుభవాన్ని పూర్తిగా అనుభవించనిస్తే అదొక అద్భుతమైన అనుభవం. విముక్తిని కలిగించగలదు. దురదృష్టవశాత్తు చాలామంది అటు ఆహారాన్ని కానీ ఇటు ఆకలిని కానీ పూర్తిగా అనుభవించరు. మీరు ఎలాంటి అనుభవాన్నైనా, సుఖం కానీ, దుఃఖం కానీ, విషాదం కానీ, ప్రమోదం కానీ, దాన్ని తప్పించుకోవాలని చూస్తే అదొక పెద్ద కర్మ. అడ్డుపడి నిరోధించకుండా మీరు ఆ కర్మను సంపూర్ణంగా అనుభవించితే కర్మ కరిగిపోతుంది. అందుకే మహత్తరమైన భారతీయ ఇతిహాసం మహాభారతంలో శ్రీకృష్ణుడు సంశయాత్మక బుద్ధి అన్నిటికంటే గొప్ప నేరం అని అన్నాడు. ఈ కాలంలో నాగరికత, సాంఘికపరమైన మర్యాదలు అనే పేరుతో చదువుకున్న వాళ్ళు తమకు కలిగే ఏ భావోద్రేకాలను పూర్తిగా అనుభవించరు. వాళ్ళు బిగ్గరగా ఏడవలేరు, పెద్దగా నవ్వనూ లేరు. ఇంకొంతకాలం గడిచేసరికి పూర్తి నైరాశ్యము, నిరుత్సాహము వచ్చేసి వాళ్ళు సంతోషమే లేని వారే పోతారు. వాళ్ళ కర్మరాశి కూడా పెరిగిపోతుంది. ఏ శంకలు లేకుండా సమయం వచ్చినప్పుడు హాయిగా నవ్వుకోగల వాళ్ళు, తృప్తిగా ఏడవగలిగిన వాళ్ళు వీళ్ళెంతటి సామాన్యులైనా ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తారు.
ప్రతి భావోద్వేగకరమైన సందర్భాన్ని సంపూర్తిగా అనుభవించటం వల్ల వాళ్ళు కర్మను చెల్లగొట్టేసుకుంటారు. సంపూర్ణంగా జీవించటం అంటే ఇంద్రియ సుఖాల్లో మునిగి తేలటమని కాదు. మీకెదురైన ఏ పరిస్థితినైనా సంపూర్ణంగా, పూర్తి తీవ్రతతో అనుభవించటం. జీవితం అనే ప్రక్రియ దాని పాటికదే కర్మను కరిగింపచేసే ప్రక్రియ. జీవితంలో ప్రతి క్షణాన్ని మీరు పూర్తిగా జీవించగలిగితే మీరు మీ కర్మరాశిలో చాలా ఎక్కువ భాగాన్ని కరిగించి వేయగలుగుతారు. సమాప్తం.